నిన్న జరిగిన షోలోని బర్నీ గారికి చూసి నాకు చాలా బాధ అనిపించిందండి. చాలా సాడ్ అనిపించింది. ఎందుకంటే ఇద్దరే డేంజర్ జోన్లోకి వచ్చారు లాస్ట్లో. ఎవరు? సాయి, బర్నీ. బర్నీ గారు తనుజాకి అడిగారు, ఒకవేళ నేను ఎలిమినేట్ అయితే మీరు నాకు సేవ్ చేస్తారా పవర్ వచ్చి అనేసి. అక్కడ అడిగినప్పుడు చాలా సాడ్ అనిపించింది, చాలా బాధ అనిపించింది. బర్నీ గారు స్ట్రాంగ్ కంటెస్టెంటే. కొద్దిగా బంధాలు గిందాలు పక్కన పెట్టి మీ గేమ్ మీరు ఆడితే ఒక పరంగా స్ట్రాంగ్ టాప్ 5లో ఎందుకు ఉండరు? అతను ఎందుకు ఉండరు? ఉండాల్సిన కంటెస్టెంట్. స్టార్టింగ్లో వచ్చినప్పుడు అతనే టాప్లో ఉన్నవారు. అలాగలా డౌన్ఫాల్ అవుతూ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ గోల్డెన్ ఛాన్స్ వచ్చి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ గారు. సో చూడాలి మరి. ఎందుకంటే నాకు అప్పుడు నిన్న చూడగానే బర్నీ గారికి చాలా బాధ అనిపించింది. అండ్ నిన్న షోలోని కన్ఫర్మ్ అయిపోయిందండి టాప్ 5లో ఎవరు ఉంటారు, విన్నర్ ఎవరు అనేది. తనుజ అండ్ ఇమాన్యుల్ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. బట్ ఎవరు విన్నర్ అనేది నేను చెప్పను, నేను చెప్పలేను కూడా. దేవుడి దయ, చూస్తున్న వ్యూవర్స్ దయ. టాప్ 5లో మాత్రం వీళ్ళు ఉంటారు. నేను జరిగిన షోలో చూసిన బట్టి నాకు అర్థమైంది. టాప్ 5లోని తనుజ, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, సంజనా గల్రాని టాప్ 5. ఇంకో 5లో ఎవరు ఉంటారు అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ అభిప్రాయం కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరు టాప్ 5లో ఉంటారు అనేది.